వేములవాడలో జరిగింది. కనీసం అప్పు చేయడం కూడా తెలియని ఆ వృద్ధ దంపతులను లోన్ కట్టలేదని కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేశారు. 14 లక్షలు లోన్ డబ్బులు చెల్లిస్తేనే ఇంటిని తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ వృద్ధ దంపతులు కన్నీరు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వేములవాడ మండలం మల్లారం గ్రామం రాజానగర్కు చెందిన మల్లారం రాజయ్యకు 2 కొడుకులు కాగా చిన్న కుమారుడు ఇల్లును తన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో లోన్ తీసుకుని కొన్ని నెలలు చెల్లించాడు. గత ఏడాది కాలంగా లోన్ కట్టకపోవడంతో సదరు కంపెనీ వారు నోటీసులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో కంపెనీ వారు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వృద్ధులను బయటకు తరిమేసి సామాగ్రిని బయటపడేసి తాళం వేశారు. 14 లక్షల రూపాయలు కడితేనే ఇంట్లోకి వెళ్తారని ప్రైవేట్ కంపెనీ వారు చెప్పడంతో ఆ వృద్ధ దంపతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. మీ పాదాలకు వందనాలు అయ్యా బాంచను. మేము ఎక్కడ కానీ పత్తులోనే ఉన్నాము, చల్లె చస్తున్నాము, దోమల్ల చస్తున్నాము. అయినా తెల్లందాక ఇంకా పక్కింటేనే ఇంత భూవంట కచ్చేసింది, మా కోడలు ఇంత కచ్చేస్తుంది. మాకు ఎక్కడేమి దిక్కు లేదు, మేము దిక్కు లేని వాళ్ళ తిరిగి అయిపోయినాము. మాకు ఎవరి నుండి సుత ఏమి చేయలేను. మాకు లేని బాధలు వచ్చినాయి, ఇప్పుడు లేని బాధలు వచ్చినాయి. అయ్యా బాంచను, మాకు ఏమైనా గింత సాయం చెయ్యని. మమ్మల్ని చిత్ర గింతలు పెట్టిను, బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని మెడలు పెట్టి నూకిండ్రు, బయటకు నూకి సామాన్ అంతా బయట పెట్టిండ్రు. ఇగో మేము వృద్ధ దంపతులు రాజయ్య, పోచవ్వ వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తమ కొడుకు చేసిన పనికి తాము రోడ్డున పడ్డామని, 2 రోజులుగా ఇంటి ముందే ఉంటున్నామని, చలికి తట్టుకోలేకపోతున్నామని బోరున వెలిపిస్తున్నారు. అయితే సమస్య కోర్టు పరిధిలో ఉండడంతో తాము ఏమీ చేయలేమని, న్యాయపరంగా సమస్య పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు విలపిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. నా పేరు పోసవా, మాది మల్లారం అయితే రాజనగరం మేము ఇల్లు కట్టుకున్నాము. ఇగో నా కొడుకు లోన్ తెచ్చుకున్నాడు ఇల్లు మీద. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. ఇగో నా భర్తకు గుండెపోటు వచ్చింది. నాకు భర్తకు 2 లక్షల దాకా అయినాయి, నాకు 10 లక్షల దాకా అయినాయి. నా కొడుకు అప్పు తెచ్చుకున్నాడు, అది ఇల్లు మీద అప్పు తెచ్చుకున్నాడు. కట్టలేక దేశం పోయిండు, ఎవరికి చెప్పక చేయక. ఇగో ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిర్రు, బ్యాంకు వాళ్ళు వచ్చిర్రు, అంగడి చేసిర్రు, ఇవన్నీ బయట పెట్టిర్రు. ఇక నాకు ఎవరు రానిత్తలేదు నన్ను ఇంట్లోకు. నాకు ఏడంగు దొరకలేదు. రూము ఏమన్నా లెగ్గులు ఆడుకుందామన్నా కానీ నాకు రూమ్ కిరాయి కట్టడానికి నేను జాలతలేను. నాకు తిందామంటే తిండికి లేదు. నాకు గోసు ఉన్నది. నేను పుట్టిడు బాధపడుతున్నా. నాకు వెనకెవ్వరు లేరు, నాకు ముందేవ్వరు లేరు, నాకు అక్క చెల్లని లేరు, నాకు ఎవ్వరు లేరు. ఉన్న నేను నాకు ఏమి మాట్లాడలేదు, నాకు ఏమి దొరకలేదు. వనపర్తి జిల్లా కొత్త